మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీలో కూటమి ప్రభుత్వానికి జూనియర్ ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించబోతున్నారని చెప్పి మనం ఈ రోజు టైటిల్ ఖాయం చేయడం జరిగింది లైవ్కి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ గురించి చాలా సీరియస్గా కూటమి ప్రభుత్వంలో చర్చ జరుగుతూ వస్తుంది. అదే సమయంలో చూసినట్లయితే అటు టీడీపీ శ్రేణులు కూడా జూనియర్ ఎన్టీఆర్ మీద అంతే ప్రేమను చూపిస్తూ ఉన్నాయి. ఇంకోవైపు చూసినట్లయితే లేటెస్ట్గా జూనియర్ ఎన్టీఆర్ బర్త్డేకి సంబంధించి అటు లోకేష్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు స్వీకరించి దాని లోకేష్ మంత్రిగా అయినప్పటి నుంచి కూడా అనేక రకాలుగా జూనియర్ ఎన్టీఆర్ అండ్ లోకేష్ కానీ జూనియర్ ఎన్టీఆర్ అండ్ చంద్రబాబు నాయుడు కానీ ఏ అవకాశం వచ్చినా వాళ్ళిద్దరూ కూడా పరస్పరం వాళ్ళు అభినందించుకుంటూ ఉన్నారు, వార్తల్లోకి ఎక్కుతూ ఉన్నారు. అటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ టీడీపీ శ్రేణులు కానీ ఇది ఒక పాజిటివ్ వైబ్లా కూడా చూస్తూ ఉన్నారు. గతంలో వాళ్ళ మధ్య ఉన్న విభేదాలకి చెక్ పెట్టే విధంగా కొత్తగా ఏమైనా జరగబోతుందా అన్న ఒక ఆసక్తి కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్లో అయితే ఉంది. సో దాన్ని ఎండార్స్ చేసే విధంగా లేటెస్ట్గా జూనియర్ ఎన్టీఆర్ ఏదైతే బర్త్డే సందర్భంగా లోకేష్ ఆయనకి విషెస్ చెప్పడం కూడా ఇది ఒక కీలకమైన పరిణామం అనే చెప్పుకోవాలి. గతానికంటే భిన్నంగా డిఫరెంట్గా వాళ్ళ మధ్య బాండింగ్ పూర్తి స్థాయిలో మళ్ళీ పునరుద్ధరించబడుతుందని అనుకోవాలి. ఈ క్రమంలోనే ఇక చాలా రోజులుగా ఉన్న చర్చ ఏంటంటే కూటమి ప్రభుత్వ పథకాలకు జూనియర్ ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించబోతున్నారు అనేది. చాలాసార్లు ఈ చర్చ వచ్చింది జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఇలాంటి చర్చ చాలాసార్లు తెర మీదకి వచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పార్టీ నేతలు కానీ చాలాసార్లు చంద్రబాబు నాయుడిని లోకేష్ని టార్గెట్ చేసేవాళ్ళు, జూనియర్ ఎన్టీఆర్ని ప్యాంపర్ చేసేవాళ్ళు. ఈవెన్ చిరంజీవిని అదే స్థాయిలో ఓన్ చేసుకునేవాళ్ళు, పవన్ కళ్యాణ్ని అదే స్థాయిలో తిట్టిపోసేవాళ్ళు. అలా మనం చూసుకున్నట్లయితే ఎన్నోసార్లు జూనియర్ ఎన్టీఆర్ని ఓన్ చేసుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నించింది. ప్రత్యేకించి కొడాలి నాని, వంశీ లాంటి జూనియర్ ఎన్టీఆర్ అసోసియేట్స్ చాలాసార్లు చంద్రబాబు నాయుడిని ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేసే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ని ఆకాశానికి ఎత్తేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అసలు జూనియర్ ఎన్టీఆర్ మీద టీడీపీ శ్రేణుల్లో ఆ స్థాయిలో ఒక గ్యాప్ పెరగడానికి కానీ ఆ స్థాయిలో ఆయన మీద ఆయన వ్యవహార శైలి మీద కొన్ని సందర్భాల్లో కోపం రావడానికి కానీ అటు కొడాలి నాని, వంశీ లాంటి వాళ్ళే కారణం అంటే కూడా అతిశయోక్తి కాదు. సో ఆ పరిస్థితుల నుంచి ఈ రోజున లోకేష్ ఆయనకి సాధారణంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేదాకా వాతావరణం వచ్చిందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ మధ్య మళ్ళా తిరిగి ఆ బాండింగ్ ఏర్పడబోతోంది అనేది. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ నిజంగానే ఈ రోజున కూటమి ప్రభుత్వ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించబోతున్నారు అన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతోంది. అయితే దీనిలో ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంది, అసలు పాసిబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయనేది కూడా ఇంకో కీలకమైన అంశం అని అనుకోవాలి. అయితే ఈ పరిణామాలకు ఈ పరిస్థితికి కారణం ఏంటని చెప్పుకోవాలంటే గతంలో జరిగిన కొన్ని ఇష్యూస్ని కూడా మనం ఇక్కడ హైలైట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. గతంలో మనం చూసినట్లయితే జూనియర్ ఎన్టీఆర్ ఆయన ఏదైతే ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి 3వ తరం వారసుడుగా ఎంట్రీ ఇచ్చినారు. తన తాత, అదేవిధంగా తన తండ్రి, బాబాయిల తర్వాత తాను ఎంట్రీ ఇచ్చున్నారు. ఈ బాలనటుడిగా కూడా ఆయన ఎంట్రీ ఇచ్చారు. ఒకవైపు చూస్తే మనం ఆయనకి ఇండివిజువల్గా అపార్ట్ ఫ్రమ్ ఎన్టీఆర్ ఫ్యామిలీ అండ్ ఎన్టీఆర్ ఇమేజ్కి అతీతంగా తన ఓన్ ఇమేజ్ క్రియేట్ చేసుకోగలిగారు. ఆయన తెలుగులో స్పష్టంగా ఆయన మాట్లాడే ఉచ్చారణ కానీ కొంచెం తన ఆహార్యంలో తన తాతను పోలి ఉండడం కానీ సో తన తాత పేరుని తాను కూడా పెట్టుకోవడం కానీ సో ఇలాంటివన్నీ కూడా డ్యాన్స్లో ఆయన చూపించే ఈజ్ కానీ ఫైట్లో చూపించే గ్రేజ్ కానీ ఇవన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్కి చాలా తక్కువ సమయంలోనే ఒక ఇమేజ్ని అయితే తీసుకొచ్చాయి, ఒక ఇండివిజువల్ ఒక ఇమేజ్ని అయితే క్రియేట్ చేశాయి అనుకోవచ్చు. అక్కడి నుంచి చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో ఆయన హరికృష్ణ ఫ్యామిలీకి దగ్గర అయ్యే క్రమంలోనే చంద్రబాబు నాయుడు కూడా ఆయన దగ్గర చేసుకునే ప్రయత్నం చేశారు. అటు పార్టీతో కూడా ఆయన అసోసియేట్ కావడం జరిగింది. చంద్రబాబు నాయుడు చేసుకున్నంతగా జూనియర్ ఎన్టీఆర్ ఆ రోజు ఎవరు ఓన్ చేసుకోలేదనుకోవచ్చు. స్వయాన తన బంధువుల అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్కి. అటు సినిమాల్లో కూడా అప్లిఫ్ట్ కావడానికి కూడా చంద్రబాబు నాయుడు హెల్ప్ చేశారనే వాదనలు ఉన్నాయి అప్పట్లో. అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే జూనియర్ ఎన్టీఆర్ ఆ రోజున పార్టీ కోసం కూడా ప్రచారం చేశారు. 2009 ఎన్నికల్లో ఆయన పార్టీ కోసం ప్రచారం చేశారు. ఆ రోజు మహాకూటమి ఏర్పడి ఉంది, టీఆర్ఎస్ లెఫ్ట్ పార్టీని కలుపుకుని టీడీపీ మహాకూటమిగా ఏర్పడి ఉంది. ఆ ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం కూడా చేయడం జరిగింది. తిరిగి వస్తూ ప్రచారం నుంచి ఇల్లందు దగ్గర యాక్సిడెంట్ కూడా అయితే బెడ్ మీద పడుకుని కూడా ఆయన టీడీపీకి ఓట్లు గుద్దండి అంటూ కూడా ఆ రోజు మాట్లాడారు. ఇది ఎవరు కూడా మర్చిపోలేని అంశమే. ఆ తర్వాత మహానాడు కూడా 2 సార్లు ఆయన అటెండ్ కావడం జరిగింది. పార్టీలో యూత్కి ప్రయారిటీ ఇవ్వాలంటూ చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి ఆయన మహానాడు వేదికగా కూడా కొన్ని కమెంట్స్ కూడా చేయడం జరిగింది. ఇలా ఆయనతో ఆ అసోసియేషన్ అయితే ఉండేది, ఆ బాండింగ్ ఉండేది. టీడీపీ శ్రేణులు కూడా ఈ కారణాల వల్లే జూనియర్ ఎన్టీఆర్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ని సపరేట్ ఎంటిటీగా వాళ్ళు ఎప్పుడు కూడా చూడలేదు. సో అంత జూనియర్ ఎన్టీఆర్కి ఫాలోయింగ్ రావడానికి కేవలం ఆయన ఒక్క ఫ్యాన్సో నందమూరి ఫ్యాన్సో కాదు, టీడీపీ అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్ని ఎప్పటి నుంచో కూడా ఓన్ చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడి నుంచి మనం చూసినట్లయితే అనేక రకాల కీలక పరిణామాలు జూనియర్ ఎన్టీఆర్కి టీడీపీకి తర్వాత రోజుల్లో గ్యాప్ పెంచుతూ వచ్చాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అత్యంత కీలకమైన అంశం ఏంటంటే తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు దానికి పోటీగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కూడా సీమాంధ్ర నేతలు తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు తెలంగాణ నేతలకు టార్గెట్ అయ్యారు, ప్రత్యేకించి టీఆర్ఎస్కి టార్గెట్ అయ్యారు. తెలంగాణ వేదిక మీద టీడీపీ ఉంటే తమ పార్టీకి తమకు రాజకీయంగా ఎగ్జిస్టెన్స్ ఉండదు అని గ్రహించిన నేతలు టీడీపీని చాలా స్ట్రాటజిక్గా తెలంగాణకు దూరం చేసే ప్రయత్నం చేశారు ఆ రోజున.
ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు గట్టిగా తుమ్మినా దగ్గర కూడా ఆయన తెలంగాణ వ్యతిరేకని మాట్లాడేవాళ్ళు. అంత సెన్సిటివ్ పీరియడ్ ఉన్న సమయంలో హరికృష్ణ వెళ్ళి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు, తెలంగాణను వ్యతిరేకిస్తూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ. ఎప్పుడైతే ఆయన రాజీనామా చేశారో ఆ వెంటనే స్పీకర్ దాన్ని ఆమోదించడం జరిగింది. ఈ క్రమంలోనే అదే పార్టీ నుంచి ఆయనకి రాజ్యసభ వచ్చింది. పార్టీ లైన్కి భిన్నంగా అప్పటికే తెలంగాణను కోరుతూ ప్రత్యేక రాష్ట్రానికి బాబు గారు లెటర్ ఇచ్చున్నారు. సో ఇలాంటి సందర్భంలో హరికృష్ణ తీసుకున్న నిర్ణయం అదొక సెట్ బ్యాక్ అయింది టీడీపీకి. చంద్రబాబును టార్గెట్ చేసే వాళ్ళంతా అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు సమైక్య ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు, తెలంగాణ వ్యతిరేకి అంటూ కూడా దానికి ఉదాహరణగా హరికృష్ణ రాజీనామాని, దాని ఆమోదాన్ని కూడా ఎగ్జాంపుల్గా చూపించేవాళ్ళు. ఇది కొద్దిగా గ్యాప్ పెంచుతూ వచ్చింది. ఆ తర్వాత పార్టీ ఏదైతే రాష్ట్రం విడిపోయింది, రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో ఏదైతే పూర్తిగా ఆల్మోస్ట్ కొంతవరకే టీడీపీ పరిమితమైంది, పూర్తిగా ఏపీ మీద ఫోకస్ పెట్టారు చంద్రబాబు నాయుడు. అక్కడ అధికారంలోకి వచ్చున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో కానీ అటు పార్టీలో హరికృష్ణకు భాగస్వామ్యం ఇవ్వలేదనే చర్చ చాలా రోజులు జరుగుతూ వచ్చింది. బట్ ఈ చర్చ జరుగుతున్న సమయంలోనే ఆ జూనియర్ ఎన్టీఆర్కి పార్టీకి మధ్య గ్యాప్ పెరిగిందనే వాదన కూడా ఉంది. అలా నడుస్తున్న క్రమంలోనే చంద్రబాబు నాయుడు ఆ రోజు సీఎంగా ఉన్న సమయంలోనే హరికృష్ణ ఆయన కారు యాక్సిడెంట్లో దురదృష్టవశాత్తు మరణించడం జరిగింది. అయితే అప్పుడు ఎన్టీఆర్ని, కళ్యాణ్ రామ్ని నిజంగానే చంద్రబాబు నాయుడు, లోకేష్ ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు. దగ్గరుండి మరి కార్యక్రమాలన్నీ చూస్తూ వచ్చారు. మళ్ళీ వాళ్ళు దగ్గర అవుతారేమో అని కూడా అనుకున్నారు. ఎందుకంటే ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ నటించిన కొన్ని సినిమాలకు బాలకృష్ణ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ గెస్ట్గా హాజరైతే జూనియర్ ఎన్టీఆర్ కూడా బాలకృష్ణ మూవీస్కి గెస్ట్గా హాజరవడం జరిగింది. అలా ఆ బాండింగ్ మళ్ళీ క్లోజ్ అవుతుందేమో అని అందరూ అనుకుంటూ వచ్చారు. కానీ ఆ తర్వాత జరిగిన అంతకుముందు ఆ తర్వాత జరిగిన పరిణామాలు అయితే మాత్రం నిజంగానే సెట్ బ్యాక్ అవుతూ వచ్చాయి జూనియర్ ఎన్టీఆర్కి కూడా. ముఖ్యంగా 2009 తర్వాత 14 ఎన్నికలకు ముందు కొడాలి నాని లాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీలో చేరారు టీడీపీ నుంచి. ఆయన టీడీపీ నుంచి అప్పటికే సెకండ్ టైం గెలుచున్నారు. కేవలం జూనియర్ ఎన్టీఆర్ కారణంగానే ఆయనకి టికెట్ వచ్చిందనేది ఆయనే ఎన్నోసార్లు స్వయంగా చెప్తూ వచ్చారు. సో అలాంటి కొడాలి నాని ఆ పార్టీలో చేరి పదే పదే లోకేష్ను, చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇక 2019 ఎన్నికలకు ముందు జూనియర్ ఎన్టీఆర్కి స్వయంగా మామైన నాన్న శ్రీనివాస్ కూడా ఆ పార్టీలో చేరారు వైఎస్ఆర్సీపీలో. అంతేకాదు చేరిన దగ్గర నుంచి మంగళగిరి టికెట్ ఇవ్వాలి తనకు, లోకేష్ని ఓడిస్తానంటూ తొడగొడుతూ సవాల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్కి తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా అన్న అనుమానాలు కూడా అప్పటి నుంచే టీడీపీ క్యాడర్లో రావడం స్టార్ట్ అయింది. ఇక వేరే 2019 ఎన్నికల్లో వంశీ టీడీపీ నుంచి గెలిచి గెలిచిన వెంటనే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. ఆయన ఏదైతే టీడీపీని వీడి వైసీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. ఇక అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఆయన వంశీ నాని కంటే 2 ఆకులు ఎక్కువ చదివాను అన్నట్టుగా మాట్లాడుతుండేవాడు. ఆ క్రమంలోనే ఎన్నోసార్లు వంశీ మాట్లాడిన మాటలు చంద్రబాబు నాయుడు కన్నీళ్ళకి కూడా కారణమయ్యాయి. భువనేశ్వర్ క్యారెక్టర్ని అసాసినేషన్ చేసేలా, లోకేష్ పుట్టుకుని అవమానించేలా కూడా ఆయన మాట్లాడితే నారా నందమూరి కుటుంబాలు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చే ప్రయత్నం చేశాయి. కానీ ఎక్కడా తన మేనత్త గురించి ఈ అవమానాన్ని ఖండిస్తూ జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడలేదు. అదే నిజంగానే టీడీపీ శ్రేణులకు ఒక షాక్ను గురి చేసింది. ఎన్టీఆర్ వెంట నడిచిన నందమూరి అభిమానులు కూడా డిఫెన్స్లో పడేలాగా చేసింది ఈ సంఘటన. ఆ తర్వాత ఇక అనేక సంఘటనలు ఇలా జూనియర్ ఎన్టీఆర్ తప్పు మీద తప్పు చేస్తూ వచ్చారనుకోవాలి ఈ విషయంలో. ఎప్పుడైతే వంశీ లాంటి వాళ్ళు లేకపోతే కొడాలి నాని లాంటి వాళ్ళు జగన్ అండు చూసుకొని మాట్లాడుతూ రెచ్చిపోతూ వచ్చారో, జూనియర్ ఎన్టీఆర్ని వీళ్ళు ప్యాంపర్ చేస్తూ చంద్రబాబు నాయుడిని, లోకేష్ని టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇవంతా కూడా జూనియర్ ఎన్టీఆర్కి నెగిటివ్గా మారింది. ఆయన ఎక్కడ కూడా దీన్ని ఖండించే ప్రయత్నం చేయకపోవడం అది ఇంకొక పొరపాటు అనుకోవాలి. ఒకవైపు పార్టీకి అవసరమైనప్పుడు నేను పనిచేస్తానని మాట్లాడతారు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు సినిమాల్లో బిజీగా ఉన్నాను అంటారు. ఆ పార్టీ తన సొంత తాతయ్యదే అంటారు. కానీ తన సొంత తాత కూతురైనా, తన సొంత మేనత్ అయిన భువనేశ్వర్ కష్టం వస్తే ఎక్కడ కూడా ఆయన మాట్లాడలేదు. తన మామ కన్నీళ్ళు పెట్టుకుంటే మాట్లాడలేదు. అదేవిధంగా ఆయన జైలుకి 52 రోజుల పాటు జైల్లో పెడితే ఎక్కడ దాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు. ఇక ఎన్టీఆర్కి సంబంధించి, సీనియర్ ఎన్టీఆర్కి సంబంధించి జయంతి ఉత్సవాలకు ఆహ్వానిస్తే దాన్ని ఆయన ఆహ్వానానికి రాలేదు. ఆ తర్వాత ఆయన పేరు మీద ఒక కాయిన్ రిలీజ్ చేస్తూ ఉంటే ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆ ప్రోగ్రామ్కి కూడా గైర్హాజరయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అలాంటి ఇష్యూస్. ఇక ఎన్నికల సమయానికి వచ్చేటప్పటికి ఇది మరి పీక్స్కి వెళ్ళింది అనుకోవాలి. ఎందుకంటే 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తన సోదరైన సుహాసినికి చంద్రబాబు నాయుడు తెలంగాణలో కూకట్పల్లి నుంచి టికెట్ ఇస్తే అప్పటి నుంచే ఈ గ్యాప్స్ ఉన్నాయి. ఆమె కనీసం ఆమెను గెలిపించండి అని కూడా అటు కళ్యాణ్ రామ్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ కోరకపోవడం కూడా అప్పుడే చర్చనీయాంశమైంది. ఇక ఎప్పుడైతే 2019 తర్వాత జగన్ అండ చూసుకుని వీళ్ళు రెచ్చిపోతూ వచ్చారో అప్పటి నుంచి చాలాసార్లు టీడీపీ క్యాడర్ కూడా జూనియర్ ఎన్టీఆర్ మాకు అవసరం లేదు అనే దాకా మ్యాటర్ వెళ్ళింది. అంటే దాన్ని ఎక్కడ కూడా సీరియస్గా జూనియర్ ఎన్టీఆర్ ఖండించకపోవడమే. రాజకీయాల్లోకి ఇప్పుడు నేను రానో లేకపోతే నేను బిజీగా ఉన్నాను అని చెప్పే ఒక వ్యక్తి అదే స్థాయిలో ఖండించినప్పుడు నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు అని చెప్పు ఉండాల్సింది. ఒకరోజైనా ఖండించి ఉంటే ఇంత వ్యతిరేకత ఆయన మీద వచ్చి ఉండేది కాదేమో. ఇక అక్కడి నుంచి చూసినట్లయితే అనేక సందర్భాలు తీరా ఎన్నికలు వచ్చేటప్పటికే ఎన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమాన్ సంఘాలని వైసీపీ ఓన్ చేసుకునే ప్రయత్నం చేసింది. వాళ్ళతో చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఏ పర్యటనకు వెళ్ళినా నినాదాలు జైగొట్టే వాళ్ళు జగన్కి, జూనియర్ ఎన్టీఆర్కి అనుకూలంగా ఆయన సీఎం చేయాలంటూ కూడా ఎన్నో చోట్ల చంద్రబాబు ప్రతిస్పందన ఎదుర్కొన్నారు కూడా. అక్కడి నుంచి మనం చూస్తే ఇంకా అనేక సంఘటనలు ఇలాంటివి మనం చెప్పుకుంటూ పోతే చాలా దూరం వెళ్తాయి.
లోకేష్ని ప్రమోట్ చేయడానికే జూనియర్ ఎన్టీఆర్ని చంద్రబాబు నాయుడు తొక్కేస్తున్నారంటూ కూడా నాని వంశీ ఎన్నోసార్లు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కడ ఆయన ఖండించలేదు. ఈవెన్ ఎన్నికల ప్రచారం కూడా చేశారు వాళ్ళిద్దరు. అయినా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం సైలెంట్గా ఉండిపోయారు. ఆయన ఎక్కడ ఖండించాల్సిన చోట ఖండించకుండా మౌనంగా ఉండడమే అనేక అనర్థాలకు దారితీసింది. ఈవెన్ ఇలాంటి సెన్సిటివ్ సిచ్యువేషన్లో కూడా తన పాదయాత్రలో భాగంగా లోకేష్ ఎన్నోసార్లు జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే ఏం చేస్తారు అన్నప్పుడల్లా వెల్కమ్ చేస్తాము ఆయన వస్తే అంటూ కూడా మాట్లాడారు. చాలా సోబర్నెస్ చూపిస్తూ వచ్చారని అనుకోవాలి. సో మా మధ్య ఏం గ్యాప్ లేదని చెప్పే ప్రయత్నం చేశారు. సో నిజంగా మొన్నటి ఎన్నికలకు ముందు జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు అవసరమైన చోట, ఆయన మాట్లాడాల్సిన చోట పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అవసరమైనప్పుడు ఆయనే మద్దతు ఇచ్చారు. ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. దెన్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మీద నిజంగానే టీడీపీ కక్ష కట్టిందా అన్న చర్చ కూడా కొంతమంది తీసుకొచ్చారు, ఆయన ఫ్యాన్స్ కానీ వైసీపీ శ్రేణులు కానీ. కానీ ఎక్కడా కూడా అందుకు ఆస్కారం ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు. ఆయన నటించిన దేవరా మూవీకి కూడా స్పెషల్ షోస్కి, అదేవిధంగా టికెట్ల పెంపుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దానికి జూనియర్ ఎన్టీఆర్ థ్యాంక్స్ చెప్పారు. అదేవిధంగా ఏదైతే ఏపీలో వచ్చిన వరదలకు కూడా తన వంతుగా 50 లక్షల సాయం జూనియర్ ఎన్టీఆర్ అందించడం జరిగింది. ఇలా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తోనే వెళ్తున్నప్పటికీ ఏదైతే బాలకృష్ణకి పద్మ అవార్డు వచ్చిన క్రమంలో భువనేశ్వర్ ఏర్పాటు చేసిన మీటింగ్లో, ఫ్యామిలీ మీటింగ్లో ఎక్కడా కూడా జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడం మాత్రం ఇంకొంత అనుమానాలకు తావిచ్చింది. వాళ్ళు పక్కన పెట్టబోతున్నారేమో జూనియర్ ఎన్టీఆర్ని అనేసి. బట్ ఇవన్నీ కూడా బ్రేక్ చేసే విధంగా తర్వాత పరిణామాలు చోటు చేసుకున్నాయి. బాలకృష్ణకు అవార్డు వచ్చిన విషయాన్ని కూడా జూనియర్ ఎన్టీఆర్ స్వాగతించారు. గత కొన్ని రోజులుగా మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు బర్త్డే రోజు కూడా అటు జూనియర్ ఎన్టీఆర్ విషెస్ చెప్పడం జరిగింది. ఈవెన్ లొకేషన్ కూడా ఆయన ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. సో ఈ క్రమంలోనే లేటెస్ట్గా జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా లోకేష్ విషెస్ చెప్తూ ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. అటు సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ అట్మాస్ఫియర్ని వెల్కమ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గతానికంటే భిన్నంగా ఒక వెండెట్టా ఇష్యూకి కానీ, ఒక వెండెట్టా పాలిటిక్స్కి కానీ తమ చోటు ఇవ్వము అని చెప్పే ప్రయత్నం అయితే చంద్రబాబు వైపు నుంచి, లోకేష్ వైపు నుంచి జరుగుతూ వస్తోంది. ఇది ఎవరైనా వెల్కమ్ చేయాల్సిన అంశమే. అందుకే గతంలో జూనియర్ ఎన్టీఆర్ అంటే ఉన్న కోపంలోనో లేకపోతే ఆయన అంటే ఆగ్రహంలోనో ఉన్నంత ఇంటెన్స్ ఈరోజు టీడీపీ క్యాడర్లో లేదని అనుకోవచ్చు. ఇక మరోవైపు చూస్తే జూనియర్ ఎన్టీఆర్ని అసలు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా చేయాలని ఇంకా కొంత ప్రచారం కూడా జరుగుతోంది సోషల్ మీడియా వేదికగా. సో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి, ఆయన కెరీర్ని పక్కన పెట్టి ఎంతవరకు రాజకీయాల్లోకి వస్తారో అనేది మనం పక్కన పెడితే, ఈరోజు మాత్రం జూనియర్ ఎన్టీఆర్కు ఉన్న ఫాలోయింగ్ని ఆయన ఈరోజు అటు ఇండస్ట్రీలోనే కాదు, ఇటు మనం చూస్తే టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చున్నారు. ఈ రోజున వార్ 2 రూపంలో మన ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఒక ఎక్స్పోజర్, ఒక పూర్తి స్థాయిలో ఒక పాన్ ఇండియా హీరోగా ఎక్స్పోజ్ అయ్యే ప్రయత్నం అయితే జరుగుతుంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ని పూర్తి స్థాయిలో తమ కూడా వాడుకోవాలి. సో టీడీపీ అంటేనే ఆయనకి పేటెంట్ రైట్ ఉంది కాబట్టి ఆ స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ సేవలను ఉపయోగించుకోవాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది అనేది ఒక చర్చ. తమ ఫ్యామిలీ మధ్య, నారా నందమూరి కుటుంబాల మధ్య ఎలాంటి గ్యాప్ లేదు అని చెప్పే ప్రయత్నం అయితే జరుగుతూ ఉందనేది అయితే ఇంకో చర్చ. ఈ క్రమంలోనే కూటమి ఈ రోజున ఎన్నికల హామీలాగానే అనేక పథకాలను ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎలాగైనా సరే అప్పుడు గతంలో మనం చూసాం, నాగార్జున లాంటి వాళ్ళు ఆరోగ్యశ్రీ లాంటి పథకాలకి, వైఎస్ ఇంప్లిమెంట్ చేసిన చాలా పథకాలకైనా ప్రచారకర్తగా పనిచేశారు. అలా జూనియర్ ఎన్టీఆర్ని కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రచారకర్తగా, బ్రాండ్ అంబాసిడర్గా ఉపయోగించుకోవాలనే ఆలోచన అయితే ఒకటి చర్చ జరుగుతోంది. మరి ఈ విషయంలో ఎంతవరకు కూడా అటు చంద్రబాబు నాయుడు దీన్ని ఇనిషియేట్ చేసే ప్రయత్నం చేస్తారు, ఎంతవరకు జూనియర్ ఎన్టీఆర్ దీనికి అంగీకరించే అవకాశం ఉంటుంది అనేది పక్కన పెడితే, ఇది మాత్రం ఈ అంశాన్ని మాత్రం అటు పార్టీ శ్రేణులు కానీ, అదే ప్రభుత్వంలో ఉండే కొంతమంది పెద్దలు కానీ, అదేవిధంగా ఇటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కానీ వెల్కమ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. లెట్స్ సీ మరి ఈ విషయం ఎంతవరకు కార్యరూపం దాలుస్తుంది అనేది, ఎంతవరకు జూనియర్ ఎన్టీఆర్ ఈ ప్రపోజల్ని వెల్కమ్ చేస్తారనేది, ఆ స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ని కూడా ఓన్ చేసుకునే ప్రయత్నం చంద్రబాబు నాయుడు, లోకేష్ చేస్తారనేది కూడా ఇంకొద్ది రోజుల్లో క్లారిటీ రాబోతోంది.